ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాము ఈ వాక్య ధ్యానాలలో అన్న ఆ గొప్ప సంతోషముతో ముందుకు సాగిపోదాం. ఇక్కడ 29వ వచనము నిన్న మనం ధ్యానం చేసినట్టు ఆ భక్తుడు మూలపురుషుడు ఆయన దావీదు. ఈ దావీదు ఈ లోకములో ప్రభు ఇచ్చిన ఆయుష్ను బట్టి జీవించి ఆయన మరణించి ఉన్నాడు. అతడు దావీదు పట్టణమందు సమాధి చేయబడ్డాడు. అతని యొక్క సమాధి నేటి వరకు మన మధ్య యెరూషలేములో ఉన్నది అని భక్తుడు పేతురు అపోస్తలుడు ఆ ప్రజలను ఉద్దేశించి వాగ్దాటితో చెప్తూ ఉన్నాడు. అతడు ప్రవక్త అయి ఉండెను. దావీదు మహారాజే అనుకుంటాం, దావీదు గొర్రెల కాపరి అనుకుంటాం, కానీ ఆయన ఎవరు? ప్రవక్త అయి ఉండెను. కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో అనగా దావీదుతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టు కొనిన సంగతి అతడు ఎరిగి. ఎవరండి ప్రమాణం చేసి ఉన్నారు? ఒక మానవునితో, ఒక ప్రవక్తతో, ఒక రాజుతో, గొర్రెల కాపరితో ఎవరు ప్రమాణం చేశారు? ప్రభు, దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతి ఏమనగా ఆయన తన ప్రియ కుమారుడు అయిన దావీదుతో నరునితో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు ఏదైనా మాటిస్తే అంతా ఖచ్చితంగా తెలియచేస్తాడు, దానిని నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. Therefore, being a prophet and knowing that God had sworn with an oath to him that of the fruit of his loins, according to the flesh, he would raise up Christ to sit on his throne. Hallelujah. ఎవరిని? ఆయన అతని అనగా దావీదు సింహాసనములు కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు అనగా ఆయన ఆ కడుపులో నుంచి వచ్చిన ఆ యొక్క సంతానములో నుండి, కానీ ఆ సంతానము నరుడు కాడు. ఆయనెవరు? క్రీస్తు. హల్లెలూయా. హీ వుడ్ రైజ్ అప్ క్రైస్ట్ టు సిట్ ఆన్ హిస్ థ్రోన్. హల్లెలూయా. అపోస్తల కార్యములో 2:30 వచనము ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాడు, ఆలోచన చేద్దాము. హల్లెలూయా. హీ వుడ్ రైజ్ అప్ క్రైస్ట్ టు సిట్ ఆన్ హిస్ థ్రోన్. ఇక్కడ దావీదు పలుకుతున్న ఈ యొక్క ప్రవచనములు ఆ క్రీస్తు ప్రభు జన్మకు చాలా వ్యత్యాసం ఉంది. అనగా చాలా వందల సంవత్సరాలు క్రీస్తు ప్రభు. అందువలనే 2:31 అపోస్తల కార్యములు క్రీస్తు పాతాళములో విడువబడలేదు. హల్లెలూయా. ఆయన శరీరం కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకున్నాడు. ప్రవచనములు చెప్పే ప్రవక్తలకు ప్రభు ముందుగానే తెలియపరుస్తాడు. కుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఎన్నో వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు పుట్టాలి, ఆయన శిలువ మరణం పొందాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన శరీరము కుళ్ళిపోకూడదు అని మనము అన్ని వందల సంవత్సరాల తర్వాత మనము ఆ వచనాన్ని చూస్తాం. కానీ దావీదు ముందే ఎరిగి ఉన్నాడు ప్రవచనము. హల్లెలూయా. దావీదు మహాభక్తునికి ముందుగానే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసి ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన ఆయన పునరుత్థానంను గూర్చి ఆయన ప్రవచించి ఉన్నాడు. ఈ యేసును దేవుడు లేపెను, సమాధి చేయబడిన లేక తన యొక్క శిలువ మరణము ద్వారా ప్రభు యొక్క చిత్త ప్రకారమైన దయా సంకల్పము ద్వారా ఆయన ప్రాణమును అప్పగించిన తర్వాత సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. అరిమతయి యోసేపు ఆయన కొరకై తవ్వించుకున్న రాతి సమాధి, అది కొత్తది, బహు విలువైన ఆ ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తన కొరకు తవ్వించుకున్న ఆ యొక్క సమాధిలో ఆ ప్రభువుని అక్కడ నికోదేము మరియు అరిమతయి యోసేపు ఇద్దరు సమాధి చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ప్రభు యొక్క శరీరము సమాధి చేయబడిన తర్వాత కుళ్ళిపోలేదు, ఎందుకంటే ఆయన పునరుత్థానుడుగా లేచి ఉన్నాడు, సజీవుడుగా లేచి ఉన్నాడు, బండను తొలగించి వేసి ఉన్నాడు. అక్కడ సజీవుడుగా తాను రాతి సమాధి నుండి బయటికి వచ్చి 40 దినములు అనేకులకు అగుపడి ప్రభు తను తాను సజీవుడని రుజువు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి ప్రభు, ఇంత మహత్కార్యములు చేసిన ప్రభు ఆయనను తండ్రి అయిన దేవుడు లేపి ఉన్నాడు. దీనికి మేమందరము సాక్షులం. అనగా ఆ ప్రభు పునరుత్థానుడై సజీవుడై ఆయన తిరిగి ఆయా ప్రాంతములు దర్శిస్తూ మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మేము చూసాము, దానికి మేము సాక్షులము అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ జీసస్ హ్యాత్ గాడ్ రేజ్డ్ అప్, వెరాఫ్ వి ఆర్ విట్నెసెస్. కాబట్టి మేమందరము ఆ యొక్క సన్నివేశమునకు, ఆ గొప్ప ఘనమైన కార్యమునకు మేము సాక్షులము అంటున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇక్కడ దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అని అపోస్తల కార్యములు 2:34 వ్రాస్తూ ఉన్నాడు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభుతో చెప్పాను. ఎవరితో చెప్తున్నారు? ప్రభువు అనగా తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో, పేతురు యొక్క ప్రభువు యేసుతో చెప్తూ ఉన్నాడు. ఏమని? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అని ప్రభువు తండ్రి అయిన దేవుడు నా ప్రభుతో యేసు క్రీస్తుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటిల్ ఐ మేక్ దై ఫోర్స్ దై ఫుట్ స్టూల్. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఎవరు? ఆయన తృణీకరించబడిన వాడే, వ్యసనాక్రాంతుడే, వ్యాధిని అనుభవించిన వాడే, సురూపమైనను కురూపమైనను లేనివాడే. అట్టి దేవుడు అక్కడ ఏమయ్యాడు? అభిషక్తుడుగా ఉన్నాడు, ప్రభువుగా క్రీస్తుగాను తండ్రి అయిన దేవుడు నియమించాడు. ఇది ఇశ్రాయేల్ వంశం అంతా తెలుసుకోవాలి, రూఢిగా తెలుసుకోవాలి, అనుమానం లేకుండా అర్థం చేసుకోవాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ కొద్ది కాల సమయం ముందు మీరు వినుచున్న దీని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. తండ్రి అయిన దేవుడు ప్రభువు నా ప్రభుతో, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుతో చెప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున మనము
దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉన్నాం. ఈ వాక్యం ఎంత సత్యమండి, వాక్యము ఎంత నిర్మలమైనది, ఎంత అద్భుతంగా నెరవేర్చబడ్డది అనే సంగతి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు తీవ్రంగా ఈ సత్యాన్ని ప్రజల ముందు పెట్టి ఉన్నాడో, వారి మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. ఎందువల్ల నొప్పి కలిగింది? మీరు సిలువ వేసిన ఈ యేసునే అనే మాట. ఎవరు సిలువ వేశారు? రోమీలే. ఎవరిచ్చారు ఆర్డరు? మీ యాజకులే. మీ యొక్క ఆ యొక్క ప్రత్యేకమైన చట్ట సభ వారే ఇచ్చిన ఆ యొక్క తీర్పును శిరస వహించి సిలువ వేసి ఉంటున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను. ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పటికింకా తెలుసుకోలేదు. ఇంకా ప్రభువుని గాయపరుస్తూనే ఉన్నారు. ఇంకా వేదన చెందుతూనే ఉన్నాడు ప్రభు. ఇంకా ప్రభువుని అర్థం చేసుకోలేదు. వారి యొక్క హృదయ నేత్రాలు తెరవలేదు. నా ప్రియులారా, ప్రభు యొక్క వేదన, బాధ, సిలువ శిక్ష అనుభవించి ఉన్నాడు. కానీ ఒక్కరైనా నోరు తెరిచి ప్రభువు నా కొరకే నీవు ఈ శిక్ష అనుభవించేవయ్యా, నీకు కృతజ్ఞతలని చెప్పలేదు. ఆలోచన చేద్దాం. క్రీస్తుగాను ప్రభువుగాను సిలువ వేసిన ఈ యేసునే దేవుడు నియమించను. ఇది ఇశ్రాయేల్ వంశం అంతా తెలుసుకోవాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఇంత గొప్ప అద్భుతమైన సాక్ష్యము, ఇంత గొప్ప సువార్త చాలా ధైర్యంతో పేతురు అక్కడ వివరించి ఉన్నాడు. ఈరోజున దేవుని యొక్క సువార్త ప్రబలం అవ్వాలి అనగా శక్తి వంచన లేకుండా దేవుని యొక్క వాక్యమును అందించాలి. అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. ఇట్టి కార్యములు మన మధ్య జరిగి ప్రభు మహిమ పొందునుగాక.